జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ చెప్పిన వైసీపీ నాయకులు మానవతావాది, మహనీయుడు, మహానుభావుడు అని చెప్తారు కదా. మరి మొన్న జరిగిన సంఘటన అసలు ఎలా చూడాలంటారు? అది అసలు మొన్నటేందండి, ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అతని నైజం ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు పార్టీ అభిమానం అంటే పార్టీ అభిమానించు, లేకపోతే రాజశేఖర కొడుకుగా అభిమానించు, దానికి తప్పులేదు ఎవరైనా. నేను ఉన్నాను, నేను రాజశేఖర రెడ్డి గారి పంచికట్టుంటే నాకు ఇంట్రెస్ట్. వాస్తవంగా పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ కాదు, నేను అభిమాని. ఎందుకంటే ఒక రైతు అతను పంచికట్టు ఆ లుంచో స్టైలు నాకు ఉందతనంగా ఉండిద్ది. అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా తూలి మాట్లాడితే తప్పు అని అమ్మటం ఒప్పుకుంటాడు. సద్గుణం ఉన్న మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి కుటుంబంలో పుట్టిన ఇతను ప్రతిపక్ష నాయకుడిగా ఎన్ని అబద్ధాలాడో ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి ఉండగా ఎన్ని హామీలు ఇచ్చాడో వాటిలో ఎన్ని అమలు చేశాడో కూడా ప్రజలకు తెలుసు, వాళ్ళ పార్టీ నాయకులు తెలుసు, వాళ్ళకు తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వింత పోకడబోతున్నారు. హింసతో మొదలు ఆ మనస్తత్వం హింస. ఎక్కడ అలజడు ప్రతి ఇదిగో ఈ అలజడులన్నీ ప్రతి నియోజకవర్గంలో చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లాకు ఒకసారి ఏదో జిల్లాలో ఏదో సృష్టిస్తాడు. ఇది మాత్రం కంపల్సరీ. ఇది అధికార ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. మొన్న సత్తెనపల్లి పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి గెట్ ప్లేస్గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంది. ప్రభుత్వం ఇతనికి ప్రోటోగా ఎందుకు ఇవ్వట్లేదు? అదొక అబద్ధం, ఆయన అదవ ప్రచారం. అసలు ముందు మొన్న సీనియర్ జర్నలిస్టులు కూడా ఏదో ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలి కొమ్మినేని శ్రీనివాసరావు చేసినందుకు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆ సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నా, ఒక పార్టీ యువత 20-25 సంవత్సరాల కుర్రాళ్ళు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకోలేదో తెలియదు కానీ వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? మొన్న 2-3 చచ్చిపోయారు. 3లో 2 ఒక రెడ్డి సమాజ వర్గం, ఒక తర్వాత కాపు సమాజ వర్గం. ఏది వైఎస్ఆర్ పార్టీ అమలే, మా పార్టీ కర్తలే అని జగన్మోహన్ రెడ్డి చెప్తారు. కత్తులతో నరుగుతావు, ఏం తప్పిందంట అంటే నరకమనేక. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటాడు? ఆయన ప్యాలెస్లో ఉంటాడు, లేకపోతే లండన్లో ఉంటాడు, లేకపోతే బెంగళూరులో ఉంటాడు. బలి అయిపోయేది ఎవరండి? పార్టీ జెండా మోసినందుకు కత్తులు 10 మంది యువకులు, 10-12 మంది కత్తులు, నిజమైన కత్తులు తీసుకొని సింధులేస్తున్నారంటే ఇదేం కొలుపులా? ఆయన దేవుడా? అసలు ఏమిటి ఇది? చట్టం ఏం చేస్తుంది ఇప్పుడు దాకా? ఇవాళ ఈ 10 మందినే కనుక వదిలిపెడితే రేపు ఇంకో చోట 100 మంది అవుతారు కత్తులు తీసుకొని. మారునాయుధాలతో చేస్తారు. అమరావతి మీద దుష్ప్రచారం చేశాడు, మహిళలను రెచ్చగొట్టించాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇతనికి ఎవరు డైరెక్షన్ ఇస్తున్నాడో, ఈ సబ్జెక్టులు ఎవరు స్క్రిప్ట్ రాస్తారో మాకు తెలియదు కానివ్వండి. వాడు పోసాని మురళీకృష్ణ రాస్తాడో, లేకపోతే వాడు జీవీఆర్ డైరెక్టర్ ఉండే ఆర్జీవి వాడు రాస్తాడో తెలియదు. కానీ అసలు ఎక్కడ ఇంతమంది మన ఇందిరాగాంధీ కాదు నెహ్రూ కానీ ఈ భారతదేశంలో ఇలాంటి రాజకీయాలు క్షుద్ర పూజలు చూసాం, కానీ క్షుద్ర రాజకీయాలు, ఇలాంటి రాజకీయాలు నాకు 65 సంవత్సరాల జీవితంలో నేను ఎక్కడ చూడాల. అంటే ఇక్కడ ఎలా చూడాలంటారు? అసలు అంత జరిగిన తర్వాత కూడా ప్రశాంతంగా ఆయన వెళ్ళిపోవటాన్ని ఎలా చూడాలి? నిజంగానే మానవతావాది అనుకోవాలంటారా? ఇప్పుడు పోయిన జూన్ 4వ తారీఖు కౌంటింగు, లక్షల బెట్టింగ్. అప్పుడు అట్లా బెట్టింగ్లో తెలుగుదేశం పార్టీ తరఫున కాస్తే 1,50,000గా ఇయ్యాలి డబ్బులు. ఏది ఓడిపోతే వైఎస్ఆర్సీపీ గెలితే ₹1,00,000, లక్షకే 1,50,000. ఆయన టీడీపీ కార్యకర్తలు ఎవడో అభిమానులు ఎవరో వాళ్ళు 1,50,000 కట్టారే కానీ ఎక్కడ వెనకడుగా ఇలా. వైఎస్పీ వాళ్ళు వాళ్ళ పార్టీ గెలిచితేనే ఎంత ఒక్కొక్క ముఖ్యమంత్రి మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ నియోజకవర్గాల మీద కానీ పోటీ ఎంత అండి? వాళ్ళు 1,00,000 ఇస్తే టీడీపీ వాళ్ళు 1,50,000. అయినా టీడీపీ కార్యకర్తలు ఎక్కడ మనోభావాలు, వామ్మో 1,00,000కే 1,50,000 మనవాడికి దడవల, వస్తే వచ్చినాయి పోతే పోనీ, అది ప్రజల నిర్ణయం అని చెప్పేసి 1,00,000కే 1,50,000 పెట్టి పోయినసారి వైఎస్ఆర్ వాళ్ళు గెలిచారుగా. వాళ్ళు తీసుకుని ఇప్పుడు కార్యకర్తలు యాష్టపడ్డారా? తెలుగుదేశం కార్యకర్తలు ఏడిచారా? గెలిచింది పోయి మొన్న వచ్చినాయి. అలాంటి పరిస్థితుల్లో అతను ఒక మాజీ ఎక్స్ ఉప సర్పంచ్, ఆయన ఆ ఊర్లో ఉప సర్పంచ్ అంటే పెద్దగా 250 ఓట్లు వార్డు, అన్నీ కూడా ఉంటాయో లేవో తెలియదు. అతనికి సంవత్సరం నాడు చనిపోతే ఎమ్మటే వచ్చి పరామర్శించాలి, లేదా ఆర్థిక సహాయం చేయాలి ఆ కుటుంబానికి.
ఏది వైఎస్ఆర్ పార్టీ తరపున సంవత్సరం తర్వాత వచ్చి వాళ్ళని పరామర్శించేదండి. ఇదంతా ఒక ఎత్తు కాదు, దానికి ఒక కారణం ఉండాలిగా. పరామర్శించడానికి సంవత్సరం పట్టిందా? పురుగు మందా చనిపోయాడు, ఏం అయ్యాలెందుకు ఈ లోపు వచ్చి నువ్వు విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు, విగ్రహానికి రావచ్చండి. ఈ సంవత్సరం లోపు సైలెంట్కి ఇంటికి పోయి వాళ్ళని పరామర్శించవచ్చుగా. ఆ పని చేశారా? మరి 4వ తారీఖు దాకా ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ ముఖ్యమంత్రి. నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? అంబటి రాంబాబు. ఆయన నియోజకవర్గంలోనే కదా. మరి అంబటి రాంబాబు గారు కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఎందుకు పరామర్శించలేదు? ప్రభుత్వం తరపున ఎందుకు వీళ్ళకి ₹1 ఇవ్వాల 4వ తారీఖు లోపు? చెప్పమన్నాను ప్రజలకి. ఇదంతా ఏదండి ప్లాన్ అలజడి సృష్టించడానికి వేసుకున్నారు. మీ కార్యకర్త మా కార్యకర్త అంటున్నావు, మీ కార్యకర్త అయినా మాత్రం చంపాలని ఉందా? చచ్చిపోయింది ఒక లింగయ్య అని మా పెద్ద ఆయన, నీ మీద అభిమానం అయితే నీ పార్టీ మీద వచ్చాడు. సరే కారు ఆపి దండం పెట్టి వెళ్ళిపోవచ్చు కదా. తొక్కించుకుంటాను వెళ్ళటమా? నీ కారు కాదు, ఇంకో కారైనా అదేగా జరిగేది. ఆడపోయాడు, అక్కడొకడు గుండె చచ్చిపోయాడు, ఇంకొకడు ఉన్న ఈ తొక్కిళ్ళాట్లో చనిపోయారు. మరి మీ సమాజం ఒక రెడ్డి కుర్రాడు చనిపోయాడు, వాళ్ళ భార్య ఏం కావాలి? పసుపు లేత వయసులో పసుపు కుంకుమ రాలిపోయిందిగా, నువ్వు తీసుకొచ్చేస్తావా పసుపు కుంకాలు? ఆ వీడియోలో వికసించడానికి ఒకడో ఉన్నా నరుగుతారు. ఎవరు నరుగుతారు? తప్పేముంది అంటున్నాడు కదా. మాజీ ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడంటే, ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఆయన అక్కడే ఆయన ఉన్నతనం పోగొట్టుకుంటున్నాడు. ఇదేదో నేను మంచి మెసేజ్, నేను ఒక్క మగాడిని అనుకుంటున్నాడు. అవన్నీ సినిమాల్లో ఊరుగా డమ్మీ కత్తులు పెట్టుకొని యాక్షన్ చేస్తారండి. ఒక సినిమాలో నలుగురు దాస్తున్నారు, మళ్ళీ 2వ సినిమాలో వాళ్ళే ఉంటున్నారుగా. అది ఊరక కథ, ఇది జీవితం, ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి గారు నరకటం అంటే ఇప్పుడు నీకు 10 మంది యువతలు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకున్నట్టే. చట్టం తన పనితో ఇది ఏమిటి? ఇవాళ 10 మందిని మీరు కనుక ఈ కుర్రాళ్ళు వాళ్ళ లైఫ్ వాడైపోతే వదిలిపెడితే, ఇంకోసారి మీటింగ్ ఉన్నప్పుడు ఇంకొక ఇవాళ 10 మందే, రేపు 20 మంది 30 మంది కత్తులు చూసుకుని ఎగరనే గ్యారంటీ ఏముంది? వీళ్ళు ఖచ్చితంగా ఆ పని చేపిస్తారు. ముందు రెచ్చగొట్టే ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి? ఎవనయ్యా నువ్వు రెచ్చగొడితే, నువ్వు తిట్టమంటే నేను ఈ వీడియోలో నేను తిడతాను జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని. నాకేం అవసరం? నీకేముందో? మా నాయకుడు వెనకమాల ఉన్నాడు అంటున్నారు కదా. ఉంటాడా? ఏది లోన పడిన తర్వాత నీ లైఫ్ పాడైపోతుంది. నీ నాయకుడు ఉంటాడా? మీ కుటుంబాలను భరాయిస్తాడా? మీకు సాగుతాడా? మరి మీ కుటుంబాలు సాకేనైతే ముందు చచ్చిపోయిన వైస్ ప్రెసిడెంట్ ఎందుకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎందుకు పోయి పరామర్శి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి ప్రభుత్వం తరఫున? ఎందుకు చేయలేదు? విగ్రహానికి వచ్చి పూలదండేసేదండి. విగ్రహాలు ఎవరు? ఇదిగో విగ్రహాలు నువ్వు ఇచ్చావో, మరి వాళ్ళు ఊళ్ళో గ్రామాలు కట్టించుకున్నారో ఎవరికి తెలియదు. సంవత్సరం తర్వాత ఇది జరిగిన సంఘటన. 4వ తారీఖు దాకా నువ్వు ప్రమాణ స్వీకారం, నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు రాజీనామా చేసావు. అప్పుడు దాకా నువ్వు ముఖ్యమంత్రివే. 4వ తారీఖు నైట్ దాకా నువ్వే ముఖ్యమంత్రివి. నువ్వు 5వ తారీఖు 6వ తారీఖు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసావు. మంత్రిమండలి రాజీనామా చేశారు. అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి. మీరెందుకు ఆ కుటుంబానికి పురుగు మందాకి పందాలు కాసి 4 కోట్లు 5 కోట్లు కాసి బాధలు తట్టుకోలేక పురుగు మందాకి 6వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడు, 9వ తారీఖు చనిపోయాడు. ఆ ఏళ మీరు ఎందుకు హాస్పిటల్ కానీ ఒక్క మంత్రి కానీ, ఒక్క ఎమ్మెల్యే కానీ, మన కావేటి మనోహర్ నాయుడు కానీ ఇలాంటి నాయకులు ఎవరైనా వెళ్ళి అతన్ని పరామర్శించారా? గుంటూరు హాస్పిటల్లో ఉండగా పరామర్శించలేదుగా. మరి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారో? చేయలేదుగా. ఇవాళ ఎవడో కారు కింద వచ్చినట్టుగా 10 లక్షలు మా పార్టీ వాళ్ళు ఇచ్చారో పెట్టారో ఎవరు తెలుసు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు 10 లక్షలు కాదు 5 లక్షలు నీ స్వహస్తాలతో నువ్వు అది కుటుంబానికి ఇచ్చినట్టు, ఆ చచ్చిపోయిన కారు కింద పడి ఇచ్చినట్టు నువ్వు చూపిస్తూ ఏడన్నా ఏమన్నా ఇది వీడియో ఏడన్నా ఉండగా నీది? ఎవరు తెలుసు? అది కూడా నమ్మకం లేదంటారా? ఏం చెప్పు, నీ సాక్షి పేపర్లు చూశారు ఇచ్చినట్టు. ఇప్పుడు నాకు నువ్వు నా కుటుంబంలో నా తండ్రి అతను నా తండ్రి అంటాడే చనిపోయాడు, అతనికి ఆ చెక్ ఇచ్చినట్టు ఏది చూపించండి ప్రూఫ్? అంబటి రాంబాబు ఇచ్చాడా? ఓవరాల్ గా ఏమంటారు? అసలు ఇలా రెచ్చగొట్టే మనస్తత్వాన్ని ఎలా చూడాలంటారు? మరి దీన్ని ఖండించకపోతే విష జిమ్మేది ఇక్కడ ఈ జిల్లాలో జరిగింది, సత్యనపల్లి నియోజకవర్గంలో జరిగింది.
ఆడ 10 మంది కత్తులు తీసుకొని కొలుపుల్లో కనుక డ్యాన్స్ వేస్తారు చూసా, వినాయకి పండుగలకి అద్దెం కొలుపులు డ్యాన్స్ వేస్తారు కత్తులు తీసుకొని. ఆ రకంగా 10 మంది వాళ్ళ భవిష్యత్తు నాశనం అయితే చట్టం తన పని చెయ్యాలి. 10 మందినైనా సరే వాళ్ళకి ఏ సెక్షన్ కింద ఎలాంటి సెక్షన్ ఆత్మహత్య ప్రయత్నం చంపటానికి హత్యా ప్రయత్నం చేసిన నేరం కింద ఇతన్ని వాళ్ళకి బెయిల్ రాకుండా జీవితకాలం వాళ్ళు వీళ్ళు కనుక కట్టడి చేస్తే 10 మందిని రేపు ఇంకో చోట రాడు. ఇది కనుక కట్టడి చేయకపోతే ఇప్పుడు ప్రజలందరూ చూశారుగా కత్తులు పెట్టుకుని డాన్స్ వేయటం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఉండగా పరదాలు చాటునకి వెళ్ళింది, చెట్టులు నరకటం, పరదాలు కొట్టుకుని వెళ్ళారు. ఆయాలు ఇదే ప్రజలుగా, ఆయాలు ఇదే ప్రజలు కదండి. ఆ ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి మరి ఆయాలు ఎందుకు ఇవన్నీ పరదాలు కట్టుకున్నాడు, చెట్టులు నరికాడు, మరి ఒక్క మనిషిని షాపులు కూడా ఊహించాడు. ఇవాళ వెళ్ళినట్టు ఆయాలు వెళ్ళొచ్చుగా, ప్రజలు ఏం చేయరుగా నిన్ను. ఇవాళ ఒక పలకాటు పట్టుకుని ఎగిరివాడు ఏది గొడ్డలతో నరుగుతున్నాడు దగ్గరికి వెళ్ళి ఎంత ఒక 1.5 కిలోమీటర్ కూడా లేదు, 210 అంగుళాల దూరంలో నీ కారు ముందు ఎగురుతున్నాడు, నీ పక్కనే ఎగురుతున్నాడు. ఏం చేస్తుంది సెక్యూరిటీ? అతని సొంత సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇదంతా ప్రీ ప్లాన్ అండి. ఆ హెలికాప్టర్ ప్లాన్ కూడా అదే, అదే ప్లాను. ఈ జరుగుతాయి. ఎందుకంటే విషయంగా ఇప్పుడు సిఐడికి ఇంకొక 40,000 ఎకరం ప్రభుత్వం తీసుకుంది. దానికి నిన్న ఆమోద ముద్ర పడింది. అది దానికి ఈర్ష్య, దీనివల్ల కాలేదు, అభివృద్ధి కార్యక్రమం చేయలేడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏది వాలంటీర్లు తప్పితే ఏమి ఇచ్చాడండి ఈయన? ఏదైనా పరిశ్రమలు వచ్చినాయి, ఉన్న పరిశ్రమలు పోనీ మళ్ళీ చల్లగా వస్తున్నాయి. రాకుండా చేయటానికి ఈ ప్రభుత్వం ఈ అమరావతి అభివృద్ధి చెందడానికి వీలు లేకుండా వికృత చేష్టాలు చేస్తారు వైఎస్ పార్టీ వాళ్ళు. నేను ముఖ్యంగా కోరుకునేది ఆ డ్యాన్స్, కత్తులతో డ్యాన్స్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. ఇలా నా బిడ్డ ఉన్నాడు అనుకో, చేయండి. ఎవడైనా సరే ఇంకొకటి నా బిడ్డ ఇంకోసారి ఎక్కడైనా గ్యారెంటీ అవుతుంది తల్లిదండ్రులు. ఇలా ఎంతమంది తల్లిదండ్రులు ఆ వైఎస్ఆర్టీపీ పార్టీలోనే పిల్లలు ఎదురు తిరుగుతున్నారు. ఈ గంజాయి మత్తులో, ఈ మందు మత్తులో ఇది పడి ఏమవుతారా అని చెప్పి దినదినగుండంగా బతుకుతున్నారు. ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ప్రకటనలు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని ఇది చేస్తున్నారంటే దీన్ని అరకట్టవలసిందిగా, చట్టం తన పని తాను చేసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం.